మార్నింగ్ అందరికి గూడా. మనకు నిన్నటి గవర్నమెంట్ ఆఫ్ ఆహ్, తెలంగాణ తరఫు నుంచి ఒక ఉన్నత స్థాయి ఆహ్, రివ్యూ అనేది జరగడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గూడా మళ్ళీ మార్నింగ్ చేశారు. ఈవినింగ్ సీఎం గారి ద్వారా మీటింగ్ అనేది చే రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో లిస్ట్ ఐటెమ్ కింద యూడైస్ మీద గూడా డిస్కషన్ వచ్చింది. చాలా అంశాలు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో, దాంట్లో ఏందంటే ప్రధానంగా ఒకటి మనకు మనం చాలా వరకు వర్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఉన్నాం. కానీ ఈ గా మనకు 2 అంశాల మీద మన దృష్టి అనేది ఈ పోలేదు. అంటే మనం గత నవంబర్ నెలలోనే మనము ఈ ఏజ్ ఎక్సెప్షనల్ డేటా మీద మనం పని చేయడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్స్‌లో మనకు మండల్ లాగిన్‌లో గూడా ఎవ్రీ టైమ్ వస్తది. బట్ ఏందంటే ఆ 600 సంఖ్య అనేది ఉంటే మనము ఎప్పుడు జూసినా అది 600 ఉంది గాబట్టి సరే అవన్నీ సర్టిఫై ఎంఈఓలు సర్టిఫై జేసినారు గదా! అనే ఆలోచనతోని దాన్ని మనం చూడలేదు. డ్రాప్ బాక్స్‌ను జిల్లా స్థాయిలో అలాగే ఆధార్ వాలిడేషన్స్‌ను గూడా జిల్లా స్థాయిలోనే దాదాపు 30,000 వరకు మనం రికార్డ్స్‌ను కంప్లీట్ జేయడం జరిగింది. బట్ ఇది ఒక 1 మంత్ అంటే నవంబర్ వరకు జేసినాం గానీ, డిసెంబర్ నెలలో మనము ఏజ్ ఎక్సెప్షనల్ మీద పని చేయలేదు. అది వెరిసి ఏమైంది అంటే, ఈ నిన్న డేటా మనకు స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఈ డేటాను మనకు అడగడం జరిగింది. ఇందులో గ్యాప్స్ ఉన్నాయి. మరి దీన్ని సర్టిఫై చేస్తారా అంటే, లెట్ ఇట్ బి అని ఒక్కసారి చెక్ జేసినాం మనం అందరం గూడా. చెక్ జేస్తే దీంట్లో ఈ చైల్డ్ వైస్ డేటా ఏదైతే 2 టైప్స్ ఆఫ్ చైల్డ్ డేటా అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఏందంటే చైల్డ్ వైస్ డేటా అనేది స్టూడెంట్స్ డ్రాప్ డీఓబీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్‌లీ ఎంటర్డ్ ఇన్ యూడైస్ పోర్టల్ అనేది ఇది పెట్టినాం. అంటే రాంగ్‌లీ అంటే మేము అస్యూమ్ చేస్తున్నాం రాంగ్ అయిందని. సరే వాస్తవంగా గూడా కరెక్ట్‌గా ఉండే అవకాశం గూడా ఉండొచ్చు. చెప్పలేము. ఎందుకంటే కరెక్టా కాదా అనేది తెలియాలి. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ బ్లూ బర్డ్స్ అనే స్కూల్ ఒకటుంది. దీంట్లో మొహమ్మద్ జోయబ్ అహ్మద్ అనే స్టూడెంట్ ఉన్నాడు. ఇతని యొక్క పెన్ నంబర్ గూడా ఇవ్వడం జరిగింది. ఇతని క్లాస్ గూడా ఇవ్వడం జరిగింది. ఇతను క్లాస్ 1లో ఉన్నాడు అనేది నమోదైంది. అంటే క్లాస్ 1కు ఆర్‌టిఈ యాక్ట్ ప్రకారము ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్ ఉంటది. సో, ఒక క్లాస్‌కి క్లాస్ 1 అనేది మనము దాదాపు 6 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అనుకున్నా గాని, సరే 4 ఉండొచ్చు. మనం ఏజ్ కండోనేషన్ ఇస్తున్నాం 10థ్‌లో కాబట్టి 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, లేదా 7 గూడా ఉండొచ్చు. ఇఫ్ సీడబ్ల్యూఎస్ అని ఉంటే మరి 3 ఇయర్స్ ఉండొచ్చు. కానీ 3 ఇయర్స్‌లో క్లాస్ 1 జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఎవరు తీసుకోరు. సో, ఇట్లాంటివి చాలా ఎర్రర్స్ అంటే మేము ఒక ఏజ్ అప్రోప్రియేట్ నర్సరీకి మేము 3 ఏజ్ 3ని తీసుకున్నాం క్రైటీరియా. సో, అట్లా ఒక్కొక్క క్లాస్ పెరిగిన కొద్దీ ఏజ్ పెరిగింది. ఏజ్ పెరిగినటువంటివి అటు 2 ఇయర్స్, ఇటు 2 ఇయర్స్‌ని మేము రౌండ్ అప్ చేసాం. ప్లస్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కింద చూస్తే ఇవన్నీ గూడా మనకు అన్నీ ఆల్‌మోస్ట్ ఎర్రర్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తే 24 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి జూనియర్ కాలేజ్‌లో ఉండొచ్చా? ఉండొచ్చు. ఉండే అవకాశం ఉంది. లేదని అంటలేము. ఎందుకంటే కొంతమంది క్యాండిడేట్స్ ఏందంటే, ఈ జూనియర్ కాలేజెస్‌లో కొన్ని వొకేషనల్ కోర్సెస్ గాని అట్లాంటివుంటే చదువుతున్నారట. కానీ 60 ఏండ్ల వయసున్నటువంటి వాళ్ళు గూడా ఉన్నారు ఇట్లా. మరి 60 ఏళ్ల వయసున్నోళ్ళు ఉండే అవకాశం ఉందా? ఇది కొద్దిగా డేటాను క్వెషన్ చేస్తాయి. 53 ఏండ్లు, 43 ఏండ్లు. ఈ ఇ ఇ ఇదుందా వాస్తవంగా? వాస్తవంగా గూడా 53 ఉంటే ఓకే. దేర్ ఇస్ నో ఇష్యూ. బట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుంటే ఖచ్చితంగా దీన్ని అప్‌డేట్ జేయాలా? సో, ఇవన్నీ కలుపుకొని దాదాపు 600 పైచిలుకున్నాయి. 600 మనకొచ్చేసి 600 పైనున్నాయి. హ్మ్. 692 ఉన్నాయి. ఈ 692ను గూడా మళ్ళా చూస్తే మనకు ఇందులో 300 స్కూళ్ళలో ఉన్నాయి. అంటే ఒక్క స్కూల్‌లో రెండే రికార్డులున్నాయి. సో, ఇప్పుడు జాయిన్ అయినటువంటి ప్రతి సీఆర్‌పీ ఖచ్చితంగా ఏం జేయాలా అంటే, ఈరోజు దీన్ని వార్పుడ్ బేసిస్‌లా కంప్లీట్ జేయాల. 2 గంటలకు మనకు గౌరవ ఎస్పీడీ గారు మా రివ్యూ చేసే అంశాలు 2 ఉన్నాయి. ఒకటి ఇది డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి ఇష్యూస్‌ని మేము సర్టిఫై జేయాలి. ఇప్పుడు మేమేమి హెచ్ఎమ్స్ నుంచి సర్టిఫికేషన్స్ అడుగుతలేము. ఎంఈఓస్ నుంచి కూడా అడుగుతలేము.
బేసిక్‌గా డీఓ గారు సర్టిఫై చేపిచ్చేస్తాం ఈసారి. మా రిస్క్ మీద. ప్లానింగ్ కోఆర్డినేటర్ సారు సంతకం పెడితే సార్ పెట్టేస్తాడు సంతకం. మేమిచ్చేస్తాం. అది గూడా మీకు ఓవరాల్‌గా ఈ అంశం ఏందంటే, మీరు ఖచ్చితంగా ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అనేటివన్నీ గూడా రెక్టిఫికేషన్ జరగాల. మళ్ళీ తర్వాత గనక ఈ ఇనాప్రోప్రియేట్‌గా ఏదన్నా ఈ డేటాలో గనక ఖచ్చితంగా నాకు తెలిసి ఇందులో 99% తప్పులే ఉన్నాయి ఏజ్. కానీ బాగా రేరెస్ట్ కేసెస్ అయితేనే తప్ప అవకాశం అయితే లేదు. అందుకే వాళ్ళు పెట్టిన వాలిడేషన్ అలా ఉంది. సో, ఈ 600 చిల్డ్రన్స్ డాటా అనేది బై 11:00 వరకల్లా కంప్లీట్ చేస్తే మనకు 11:30కి మాత్రమే రిపోర్టొస్తది. డైలీ 2 టైమ్స్ రిపోర్టొస్తుంది. అది కూడా నైట్‌కొచ్చిన రిపోర్ట్ మాత్రమే క్వాలిటీగా ఉంది. అదర్‌వైజ్ ఆహ్, ఏదైతే డేట్ అండ్ టైమ్ ఉందో అది మాత్రమే చేంజ్ అవుతుంది గానీ, సమ్ టైమ్స్ రిపోర్ట్ కూడా చేంజ్ కావటం లేదు అనేది మన యొక్క ఫీల్డ్ అబ్జర్వేషన్స్, ఫీల్డ్ నుంచి వచ్చిన కంప్లెయింట్స్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి మనమేందంటే అందుకే మార్నింగ్ 5:00 లేసి మరీ రిపోర్ట్స్ పెట్టే ఉద్దేశ్యం గూడా అదే. మార్నింగ్ 8:30, 9కే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి గాబట్టి 9కే మీకు ఇప్పుడు చెప్పినాం. ఎందుకంటే మళ్ళీ 2:00కి మనకు ఆహ్, ఆహ్, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ డైరెక్టరు విజిట్‌కొచ్చున్నారు. 2:00కి ఐడీఓసీ హాల్‌లో మీటింగుంది. సో, ఖచ్చితంగా మనం అక్కడ గూడా మనకు అదే టైంలో రివ్యూ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ అంశాలు కాబట్టి అందుకే 9:00 మీకు మీటింగ్ పెట్టినాం. ప్రతి సీఆర్‌పీకి నాకు తెలిసి ఒక స్కూల్ నుంచి 2 అంటే ఆల్‌మోస్ట్ కొన్ని కొన్నే వస్తాయి. ఆహ్, ఫస్ట్ అవర్‌లోనే రెండే రికార్డులు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా అనేది వెరిఫై చేసి కన్సర్న్ ఎంఐఎస్ కోఆర్డినేటర్‌కి మేము ఇప్పుడు ఫోన్ చేస్తాం. 11:00 నుంచి ప్రసాద్ గౌడ్ గారికి ఫోన్ చేసేసి మేము ఓకే. ఇవన్నీ క్లియర్ ఉన్నాయని వాళ్ళు జెప్పేస్తే, మేము దీన్ని సర్టిఫై జేసేసి, మేము 11:30కి రిపోర్ట్ కొత్తది తీసుకొని సంతకం పెట్టిచ్చేసి డీఓ గారిది ఎస్పీడీ ఆఫీస్‌కి ప్రొడ్యూస్ జేస్తాం. ఇది ఒక అంశం. ఇది మ్యాండేటరీగా కంప్లీట్ జేయొచ్చు. రెండో అంశం ఏంటిది అంటే, ఇంకొక డేటా అనేది మనం నిన్న పెట్టినాం. సబ్జెక్ట్ ఎర్రర్ గ్రూప్. ఇది హాలిడేస్ ఉన్నాయి. ఇవన్నీ గూడా జూనియర్ కాలేజీలలోనే ఉన్నాయి. సుమారు నాకు తెలిసి ఎన్ని జూనియర్ కాలేజీలున్నాయి అని ఒకసారి చూస్తే మనము సబ్జెక్ట్ గ్రూప్ ఇంటర్మీడియేట్ సెక్షన్స్. దీంట్లో ఆహ్, మనకొచ్చేసి దాదాపు 50 మాత్రమే ఉన్నాయి. 50 అన్నీ కేజీబీవీలున్నాయి, మోడల్ స్కూల్లున్నాయి, పీఎం మన ఎంజేపీటీలున్నాయి. అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో, ఇవి 50 అనేటివి సర్టిఫికేషన్ పెండింగ్ ఉండొచ్చు గానీ రెస్ట్ ఆఫ్ 18, 14 స్కూల్స్. మనం 40 జీరో ఎన్రోల్‌మెంట్ స్కూల్స్ అనేటివి యూడైస్ నుంచి తీసేసినాం. మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనకిప్పుడు స్కూల్‌ల సంఖ్య 1814. సో, 50 తీసేస్తే 164 స్కూల్స్ సర్టిఫికేషన్ గూడా అయిపోవాల. ఈ ఎర్రర్స్ ఏజ్ ఎక్సెప్షనల్ క్లియర్ గావాలా? యాస్ వెల్ యాస్ సర్టిఫికేషన్ అనేది కూడా కావాలా. ఒకటేదో విక్టరీ స్కూలు అని మా చందూరులో దాంట్లో ఎర్రర్ ఒస్తుంది. అట్లాంటివి కొన్ని 1, 2 తప్ప మిగతావన్నీ గూడా ఈరోజే కంప్లీట్ జేసుకోండి. ఖచ్చితంగా 11:30 వరకల్లా కంప్లీట్ జేసుకోండి. ఆ కొత్త రిపోర్ట్‌లో మీరు ఈ డేటా అనేది వచ్చేటట్లు జూసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంది ఇది ఈ సబ్జెక్ట్ వైస్ గ్రూప్ ఏదైతే డేటా ఉందో ఇది చాలా సింపుల్. ఇది చైల్డ్ వైస్ పెట్టిన ప్రతి దగ్గర స్కూల్ లిస్ట్ పెట్టినాం. అండ్ ప్రతి దగ్గర సీఆర్‌పీకి మ్యాప్ చేసి పెట్టినాం కాబట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస జూనియర్ కాలేజ్ అని ఉంది. ఇక్కడ ఈ పెన్ నంబర్ ఇచ్చినాం. ఇది కాపీ చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క డాష్‌బోర్డ్‌లో అక్కడ సెర్చ్ బాక్స్ ఉంది. ఆ పెన్ నంబర్‌ని అక్కడ పేస్ట్ చేస్తే అదే స్టూడెంట్ వస్తాడు. వేరే స్టూడెంట్ రాడు. ఈవెన్ థో ఏజ్ ఎక్సెప్షనల్ రిపోర్ట్ ఏదైతే మనం పెట్టినామో డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ గూడా ఆ పెన్ నంబర్‌తోని ఆ రికార్డ్‌లు మాత్రమే ఎడిట్ జేయాల. వేరే రికార్డ్‌లన్నీ ఏవి డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ డేటా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటది. ఈ పెన్ నంబర్‌లు గూడా ఇచ్చినాం. దాంట్లో గూడా పెన్ నంబర్ ఇచ్చినాం. దీంట్లో గూడా పెన్ నంబర్ ఇచ్చినాం. సో, అది ఇంపార్టెంట్. సో, ఈ పెన్ నంబర్‌ని తీసుకొని ఈ స్టూడెంట్ ఎగ్జాంపుల్ ఈ పెన్ నంబర్‌తోనున్నాడు. ఈ స్టూడెంట్ ఎవరో ఎక్స్‌వైజెడ్ అనుకుందాం. మేము డీటెయిల్స్ ఎక్కువ ఇవ్వలేదు మనకు స్టేట్ ఆఫీస్ నుంచి. మనం ఏం అడిగినామంటే ఇక్కడ ఇతను ఎగ్జాంపుల్ అంటే నేను అస్యూమ్ చేస్తున్నా. ఈయనకు స్ట్రీమ్ అనేది ఉంది. ఈ స్ట్రీమ్ అనేది ఈయనకు ఎంపీసీ అని ఉంది. ఈయనకు కావాల్సినటువంటి అకాడమిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏం తీసుకోవాలా వాస్తవానికి మ్యాథ్స్, హ్మ్. అండ్ బయాలజీ, ఆ! ఇంకేదన్నా సబ్జెక్ట్ ఉంటే ఇంగ్లీషు, ఏదన్నా లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఇట్లా తీసుకుంటారు.
ఇవి గాకుండా ఈయన ఎంపీసీ ఈడ పెట్టిర్రు. ఇక్కడ సివిక్స్ అని పెట్టిర్రు. ఆ! ఎకనామిక్స్ అని పెడితే ఇది ప్రాబ్లమ్ వచ్చేసింది. అయితే మోస్ట్‌లీ ఇది గూడా ఏమైంది అంటే, నాకు తెలిసినంత వరకు మండల్ ఎంఐఎస్ కోఆర్డినేటర్లు జాగ్రత్తగా చూడాల్సిన అంశం ఏంటిది అంటే, ఈ ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో కొంతమంది ఒకటే ఒక గ్రూప్ జేసి, ఒకటే సెక్షన్ క్రియేట్ జేసి, ఆ సెక్షన్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ అన్నీ కలిపి కొట్టి ఉండొచ్చు. కాబట్టి అట్లా గాకుండా సెక్షన్స్ క్రియేట్ జేసుకోవాల. సెక్షన్స్ క్రియేట్ జేసుకోవాలనే దాని మీద గూడా మనం ఏం జేసినామంటే, దీని మీద ఒకటి వీడియో గూడా మనం పెట్టినాం. ఇది గత 2, 3 ఇయర్స్ నుంచి మనం ఇస్తున్నటువంటిది. కానీ ఎక్కడన్నా ఈ ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌లలో స్టాఫ్ తరచూ మారిపోతుంటారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ గూడా ఈ అంశాలను మిస్ జేసే అవకాశం ఉంటది గాబట్టి, మళ్ళొక్కసారి ఇక్కడ జూసుకుంటే, ఇక్కడ సెక్షన్ మేనేజ్‌మెంట్ వీడియో ఉంది జూసుకోండి. ఇది ప్రతిసారి వీడియో తీసి పెట్టడం కుదరకనే మనం ఏందంటే, ఈ రకమైన సబ్ డొమైన్‌లో మనం డేటా పెట్టుకున్నాం. సో, ఇక్కడ చూస్తే మీకు సెక్షన్స్ ఎట్లా చేసుకోవాలా, సెక్షన్స్ షిఫ్టింగ్ గూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్‌ని. సో, ఇవన్నీ గూడా షిఫ్టింగ్ వగైరా ఇవన్నీ గూడా డీటెయిల్స్ అనేటివి మీకున్నాయి. కాబట్టి ఇవి గూడా మీరు కన్సర్న్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఎక్కడైనా ఉంటే, ఈ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ అనేటివి ఖచ్చితంగా ఒకసారి ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ పర్సనల్‌గా మాట్లాడి, ఇవి డేటాననేటివి కంప్లీట్ చేయించాలి. ఫస్ట్ ప్రయారిటీ 11:30 వరకు మనం కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిన టాపిక్ ఏంది అంటే ఆహ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎక్సెప్షనల్ కంప్లీట్ అయిపోవాలి. మేము సర్టిఫై చేయాల్సింది అదొక్కటే ఉంది. కాబట్టి దయచేసి ఆహ్, అందరికి ఇబ్బంది ఉండొచ్చు. యాక్చువల్‌గా వ ఈరోజు అది కంప్లీట్ చేయకపోతే మాత్రం డిస్ట్రిక్ట్ ఆఫీస్‌కి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందుకే ఈ మీటింగ్ గూడా అంత బేసిస్‌లో పెట్టడం జరిగింది. సో, చాలా వరకు వర్క్ చేసినాము. ఒక చిన్న పని చేసుకొని మళ్ళీ మనం అందరం గూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది గాబట్టి, వెంటనే ఇది కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ దీని వీడియో గూడా చేస్తున్నాను. అందరూ ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్స్ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ ఏందంటే కైండ్లీ మీ యొక్క లాస్ట్ వర్కింగ్ డే ఇప్పుడు టర్మ్ హాలిడేస్‌లల్ల కాబట్టి మీరు కొద్దిగా టైం దీన్ని ఒక 15-20 నిమిషాలు ఇన్వెస్ట్ చేసినా ఈ పని అనేది పూర్తయిపోతది కాబట్టి దయచేసి పూర్తి చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ.